అందరికీ నమస్కారం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. అలాగే బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అద్భుతమైన పిరమిడ్ను నిర్మించిన దేవేందర్ మాస్టర్కి, అద్భుతమైన సందేశం అందించిన నరేందర్ మాస్టర్కి, స్వామీజీ గారికి, ఇక్కడ ఉన్న మనందరికీ కృతజ్ఞతలు చెప్పుకుందాం. గట్టిగా క్లాప్స్. వినిపించట్లేదు? ఇంకా 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 థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో కొన్ని నిమిషాలు నా యొక్క ధ్యాన జర్నీని పంచుకుందామని అనిపించింది. సో నా పేరు సుధాకర్, మాది జగిత్యాల జిల్లా మద్దుట్ల గ్రామం. నేను ఫ్రాన్స్లో ఉంటాను. 2020 వరకు నా జీవితం అలా నడుస్తూ ఉండేది. ఏదో తిన్నామా అంటే తిన్నాం, పడుకున్నామా అంటే పడుకున్నాం, అట్లుండేది. తర్వాత 2020 మార్చ్లో ఒక గ్రూప్లో వచ్చిన మెసేజ్, ఆనాపానాసతి ధ్యానం అనే 30 నిమిషాల గైడెడ్ మెడిటేషన్ కనిపించింది. అప్పుడు కోవిడ్ టైం. అప్పటి వరకు ఫ్యామిలీలో అంతా సెట్ అయ్యాం, జాబ్ ఉంది, అంతా బాగున్నాయి, అసలు కష్టమే లేదు, ఫ్యామిలీ మొత్తం సెట్, అంతా బాగుంది. బట్ లోపల తెలియని ఏదో ఆందోళన, అర్థమైతలేదు. నేను చేస్తుంది ఇది కాదు, ఇంకేదో ఉంది నేను చేసేది అని అనిపిస్తుంది. కాకపోతే క్లారిటీ లేదు. పొద్దున్న లేవడం, కోవిడ్ టైంలో 15 రోజులు సినిమా చూడడం, తినడం, పడుకోవడం, సినిమా చూడడం, తినడం, పడుకోవడం, రోజుకు 3 సినిమాలు చూసేది. అయినా కిక్ వచ్చేది కాదు. ఏదో తెలియని ఇంకా ఆందోళన పెరుగుతూ ఉంది. ఏంటి జీవిత పరమార్థం? చిన్నప్పుడు చదువుకోమన్నారు, హ్యాపీగా ఉంటామన్నారు, చదువుకున్నాం. మంచి జాబ్ రావాలన్నారు, జాబ్ వచ్చింది. మంచి దేశం పోయి మంచి సంపాదన ఉంటే ఆనందంగా ఉంటుంది అన్నారు. సరే, కాస్తో కూస్తో మంచి జాబ్ అవుతుంది. బట్ లోపల మాత్రం ఆందోళన లేదు. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు చేసేది ఆనందం కోసమే. బట్ ఇవన్నీ చేసిన ఆనందం ఉండాలి కదా మరి. అప్పుడు సర్లే ఖాళీగా ఉన్నామని చెప్పి మార్చి 25వ రోజు ఆ యొక్క 30 నిమిషాలు గైడెడ్ మెడిటేషన్ పెట్టుకుని కూర్చున్నాం. 30 నిమిషాల తర్వాత లోపల నుంచి మంచి చిరునవ్వు మొదలైపోయింది. అర్థం కాలే, భయమైంది. అరే చిరునవ్వు ఎందుకు వస్తుంది కారణం లేకుండానే. 2వ రోజు 30 నిమిషాలు, 3వ రోజు 30 నిమిషాలు, 4వ రోజు 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, వారం రోజులు 4-5 గంటలు సాధన పోయింది. అర్థం కాలే. సినిమాలు చూడడం తగ్గిపోతుంది, తిండి తగ్గిపోతుంది, ఆనందం పెరిగిపోతుంది. భయం స్టార్ట్ అయిపోయింది మొదట్లో. ఆనందం ఏదో చేస్తే రావాలి, ఏదో సంపాదిస్తే రావాలి, ఎవరో మెచ్చుకుంటే రావాలి. అన్నీ ఆపిన లోపట ఎప్పటి కరగని చెరగని ఒకటి ఉంది లోపట, సచ్చిదానందం, బ్రహ్మానందం. ఆ ఆనందాన్ని రుచి చేసిన తర్వాత అర్థమైంది, ఇన్ని సంవత్సరాల నుంచి నేను భూమి మీద శ్వాసిస్తుంది దీనికోసమే, అందుకోసమే నేను ఎగ్జిస్ట్ అయి ఉన్నాను. నా లోపలికి నేను వెళ్ళడానికి నేను ఇక్కడ ఉన్నాను అని మొదటి అనుభవం కలిగింది. దాని తర్వాత వచ్చిన ఎన్నో అనుభవాలు, మొదట్లో కాస్త భయంగా కలిగిన, దాని తర్వాత ఓకే, ఈ అనుభవాలు మనలో ఉన్న నాడీ మండల శుద్ధిని క్లీన్ చేసి ఎంతో ఒక స్థితికి తీసుకోవడానికి ఉపయోగపడుతుందని అర్థమైంది అన్నట్టు. దాని తర్వాత అక్కడ ఫ్రాన్స్లో, సో చెప్పుకోవడానికి ఎవరు లేరు కదా, దేశం భాష కానీ ఫ్రెంచు. సో ఫ్రెండ్స్కు చెప్పుకుంటే నవ్వుతురు, ఏమి ఇట్లా అవుతుందా, ధ్యానం చేసి ఇట్లా కలుస్తుందా, ధ్యానం చేసి కలర్స్ కనిపిస్తుందా, ధ్యానం చేసి ఇంకేదో కనిపిస్తుందా అని చెప్పి లాభం లేదని అట్లే ధ్యానం చేసుకుంటూ వెళ్ళి బుక్స్ చదవడం జరిగింది అన్నట్టు. సో అప్పుడు లోపల నుంచి ఒక తపన, పత్రిసారు వీడియో చూస్తుంటే కన్నీళ్ళు వచ్చేటి, బాధ అనిపించేది. బాధ కాదు, అది ఆనంద బాష్పాలు. అట్లా పిఎంసి నుంచి ఎంతో చూస్తూ ఉంటే అసలు నేను అక్కడున్నట్టే కానీ శారీరకంగా, బట్ యాస్ట్రల్గా ఇక్కడే ఉన్నట్టు అనిపించింది, పత్రిసార్తోనే ఉన్నట్టు అనిపించింది. అంత ఆనందం, చాలా ఆనందం అనిపించేది. అప్పుడు మా కుటుంబ సభ్యులకు మెల్లిమెల్లిగా చెప్పడం స్టార్ట్ చేస్తే, సో కుటుంబ సభ్యులందరూ ఇప్పుడు అమ్మ, నాన్న వీళ్ళందరూ ఎన్నో రోగాల నుంచి, ఎన్నో సమస్యల నుంచి బయటపడ్డారు. సుమారు 100 మంది ధ్యానులుగా శాకాహారులు అయ్యారు మా గ్రామంలో, చుట్టుపక్కల వాళ్ళందరూ. సో అద్భుతమైన మెర్కబా పిరమిడ్ నిర్మించడం జరిగింది మద్దుట్ల గ్రామంలో. దాని తర్వాత ఫ్రాన్స్లో కూడా తెలుగులో అయితే సార్ విజ్డమ్ ఉంది, హిందీలో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. పాపం ఫ్రెంచ్ దేశస్తులు ఏమన్యాయం చేశారు అని చెప్పి లోపల ఒకటే తపన, చెప్పాలి, యూ హ్యావ్ టు టెల్ ఎవ్రీ వన్ అని లోపల నుంచి ఒక మదన అయింది. అరే నేను ఎట్లా చెప్తా, నాకేం తెలియదు, నన్ను నలుగురు ముందు మాట్లాడాలన్నా నాకు మస్తు భయం అవుతుంది, ఎట్లా చెప్పాలని అనిపించింది. నువ్వు ముందుకు వెళ్ళు, నువ్వు స్టార్ట్ చేయాలని లోపల నుంచి వాయిస్ చెప్తా ఉంది. సర్లే ఏదో చెప్తుంది కదా లోపల నుంచి అని ఇంట్యూషన్ అని అప్పుడు పిఎంసి ఫ్రాన్స్ ఆన్లైన్ స్టార్ట్ చేసి, దాని తర్వాత మెల్లిమెల్లిగా ఒక్కొక్కరు జాయిన్ అవుతూ ఇప్పుడు సుమారు 150 మంది ఒక గ్రూప్గా ఏర్పడ్డాము అక్కడ. సో ఇక్కడ పత్రిసారు విజ్డమ్ను అక్కడ ఫ్రెంచ్ భాషలో వాళ్ళు చూసి చాలా వాళ్ళు ఎవరైతే ఏ గూటి పక్షులు ఆ గూటికి అన్నట్టు, సో యూరోప్లో ఉన్న వాళ్ళు చాలామంది ఆ యొక్క విజ్డమ్కు చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతున్నారు అన్నట్టు. దాని తర్వాత అక్కడ శాకాహార ర్యాలీ చేయడం జరిగింది. సో ఆ శాకాహార ర్యాలీలో కూడా
ఇక్కడ ఎవరున్నారు? మేము తిప్పి తిప్పి కొడితే ముగ్గురం కూడా లేము శాఖాహార ర్యాలీ చేయడానికి. మనతో ఎవరు వస్తారు అనుకున్నాం. లోపల నుంచి మళ్ళీ కొంతమంది ఇచ్చిన సందేశం ప్రకారం మీరు వెళ్ళండి అంటే మేము శాఖాహార ర్యాలీ చేస్తున్నామని కొంతమందిని అడిగితే 15 మంది వాళ్ళే ఉన్నారు, ఫ్రెంచ్ దేశస్తులు, కంప్లీట్గా వీగన్స్. వాళ్ళతో అద్భుతంగా ర్యాలీ చేయడం జరిగింది అన్నట్టు. అట్లా ఇంకా వెళ్తూ 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 ఉంటే ఎన్నో అనుభవాలు, ప్రతి మూమెంట్ నేర్చుకోవడమే, ప్రతి రోజు నేర్చుకోవడమని అర్థమైపోయింది అన్నట్టు. ఒక నిత్య విద్యార్థిలాగా. ఇంతకుముందు చదివి అయిపోయింది, ఎంఎస్సీ ఫుడ్ అండ్ బేవరేజ్ మేనేజ్మెంట్ అయిపోయింది, జాబ్ చేస్తున్నాం కదా అనుకున్నాం. అది కాదు. అసలు చదువు అయిపోయిన తర్వాత, శ్వాసను పట్టుకున్న తర్వాత మొదటి చదువు అయిపోయింది, స్టార్ట్ అయింది అన్నట్టు చదువు. అదే ఆత్మ చదువు, మన గురించి మనం తెలుసుకునే చదువు. అప్పటి వరకు ఎంత తెలుసుకున్నా కానీ ఇంకా తృప్తి ఉండేది కాదు. ఇప్పుడు మన ఆత్మ గురించి తెలుసుకుంటూ ఉంటే చాలా చాలా ఆనందం. రోజు రోజుకి ఒక చిన్న పిల్లల్లాగా రోజు రోజుకి కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త కొత్త అనుభవాలు తిరగడం. జీవితం అప్పుడు ఎన్నో ఉండొచ్చు, ఎంతోమంది మిత్రులు ఉండొచ్చు, ఇంకా ఇప్పుడు చాలా లేకపోవచ్చు, కానీ చాలా అద్భుతంగా ఆనందంగా జీవించడానికి ఒక ధ్యానం అనేది నాకు ఉపయోగపడ్డదని చెప్పచ్చు అన్నట్టు. ఎందుకంటే కేవలం శ్వాస మీద ధ్యాస పెడితే ఏమవుతుందంటే, దాది పెడితే చాలు ఏమైనా అయ్యేంత శక్తి శ్వాసకు ఉంది. దాన్ని పట్టుకుంటే చాలు మన చేతిలో ఒక బ్రహ్మాస్త్రం ఉన్నట్టే. నా జీవితంలోనే కాదు, మా తాతయ్య కానీ, అమ్మ కానీ, చిన్నమ్మ కానీ, ఎంతోమంది మామయ్యలు కానీ, వాళ్ళు ఎంతో పెద్ద పెద్ద సర్జరీ దాకా వెళ్ళే రోగాలు ధ్యానం ద్వారా, శాకాహారం ద్వారా, పిరమిడ్ శక్తి ద్వారా జీరో కంప్లీట్గా. కొంతమంది లైవ్ ఇక్కడ ఉన్నారు పేరెంట్స్. అంత గొప్ప శక్తి శ్వాస మీద ధ్యాస. దాని తర్వాత నాకు కొన్ని కళలు రావడం జరిగింది పిరమిడ్ శక్తి గురించి. ఎక్కడెక్కడో పిరమిడ్లు కనిపించడం, ఎక్కడెక్కడో తాతయ్య అక్కడ ఉన్నవారు. సో అట్లా పిరమిడ్ కళలు రావడం జరిగింది అన్నట్టు. కళలు వచ్చిన తర్వాత అరే పిరమిడ్ కళలు ఎందుకు వస్తున్నాయని అప్పటికి పిరమిడ్ తెలియదు. ఇండియా నుంచి ఒక చిన్న పిరమిడ్ క్యాప్ పెట్టుకుని ధ్యానం చేస్తే గంట సేపు కూర్చుంటే కుదిరే ధ్యానం 5-10 నిమిషాలనే అద్భుతంగా కుదిరేది. అది పిరమిడ్ శక్తి. నమ్మబుద్ధి కాలే. అరే అట్లెట్లుంటుంది, ఒక కరెంట్ లేదు, ఒక ఏం మిషన్ కాదు, జస్ట్ ఇట్లా 4 ఈ యొక్క యాంగిల్లో ఉన్న స్ట్రక్చరు మనకు శక్తిని ఎట్లా ఇస్తుందని అప్పుడు నా పిరమిడ్ రీసెర్చ్ స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత బోస్నియా వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ శామ్ ఉస్మానగిష్ 29,300 సంవత్సరాల కింద ఉన్న పిరమిడ్స్ యూరోప్లో ఉన్నాయి. ఇప్పుడు కాదు పిరమిడ్ చరిత్ర అనేది ఆ ఓల్డ్ సివిలైజేషన్ నుంచే అద్భుతంగా ఉపయోగించుకుంటున్నాం. అట్లా అక్కడికి వెళ్ళడం, ఈజిప్ట్లో ఒక 15 రోజులు వెళ్ళి అక్కడ ధ్యాన సాధన చేయడం, అక్కడ పిరమిడ్ కింగ్ చాంబర్ కింద ఇట్లా పిరమిడ్ గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటే, పిరమిడ్ను మనం ఉపయోగించుకుంటే మనకు అనారోగ్యాలన్నీ తగ్గిపోతాయి, డిసీజెస్ అన్నీ మొత్తం తగ్గిపోయి తొందర హీల్ జరుగుతుంది. ఎవరైతే రైతులు పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుంటే ఆ యొక్క రసాయనాలు లేకున్నా, సార్ చెప్పినట్టు రసాయనాలు లేకున్నా అద్భుతంగా మనము ఆరోగ్యవంతమైన పంట తీయచ్చు. ఇది సైంటిస్టులు అందరూ రీసెర్చ్ చేసి కొన్ని సంవత్సరాల పాటు ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు. రష్యాలో ఉండే డాక్టర్ అలెగ్జాండర్ గోలడ్, ఇంకా ఎంతోమంది. అంత గొప్ప శక్తి ఈ యొక్క పిరమిడ్ శక్తి. ఒక్క పిరమిడ్ ఉందంటే ఆ ఊరికి మొత్తం వెలుగు. పిరమిడ్ కింద ధ్యానం చేసిన వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. పిరమిడ్ కింద పెట్టుకొని వాటర్ తాగితే మన మాలిక్యూల్ స్ట్రక్చర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. కొన్ని రోజులు జైళ్ళల్లో వాళ్ళు బాగా అల్లరి చేస్తున్నారు. ఏం చేశారంటే నల్ల ఉప్పు తీసుకుపోయి పిరమిడ్ కింద కొన్ని రోజులు ఉంచి ఆ నల్ల ఉప్పుతోని జైల్లోకి తీసుకెళ్ళి వంట వండమని చెప్పారు. వీళ్ళకి అర్థం కాలే, అరే ఎందుకు వంట వండమంటున్నారని. మీరు వండండి చూద్దామని చెప్పిన తర్వాత వాళ్ళు రోజు నల్ల ఉప్పుతోని వంట వండారు. ఆ ఖైదీలు నల్ల ఉప్పుతోని వంట వండిన ఆహారం తిన్న ఖైదీలు 3 నెలల తర్వాత గొడవలు తగ్గడం స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు జైళ్ళ నుంచి రిలీజ్ అయిన తర్వాత క్రైమ్ రేటు తగ్గిపోయింది. ఎప్పుడు కొట్టుకునేటోళ్ళు గ్రంథాలయంలోకి వెళ్ళి బుక్స్ చదవడం స్టార్ట్ అయిపోయింది. అంటే చూడండి, అంటే ఒక దుర్మార్గంగా ఉన్నోడిని అద్భుతమైన ఒక రామునిగా చేస్తుంది పిరమిడ్ శక్తి. అంత గొప్ప అయిన శక్తి. ఇట్లా ఎన్నో రకాలుగా పిరమిడ్స్ని ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఎన్నో రీసెర్చ్లు చేసి ఒక 2 నెలలు బతికే పీతలను పిరమిడ్ కింద ఉంచి సంవత్సరం బతికేటట్టు చేసిరు. ఏం చేయలే, పిరమిడ్ కింద పెట్టిరు అంతే. పిరమిడ్ కింద ఉంటేనే సంవత్సరం బతికిన పీతలు పిరమిడ్ శక్తిని మనం ఉపయోగించుకుంటే ఎంత అద్భుతంగా ఎదుగుతాం ఒక్కసారి ఆలోచించాలి. సో గత 5 సంవత్సరాల నుంచి ఇంకా ఎన్నో అద్భుతమైన రీసెర్చ్లు చేస్తూనే ఉన్నారు. పిరమిడ్ పవర్, ద సీక్రెట్ పవర్ ఆఫ్ పిరమిడ్స్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా బుక్స్ ఉన్నాయి. కాకపోతే అవి బయటకు రావు. చాలా బుక్స్ ఇంగ్లీష్లో ఉన్నాయి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రతి ఒక్కరికి ఉచితంగా ధ్యానం అందాలి, ఉచితంగా శక్తిని అందాలి, ఉచితంగా వాళ్ళని వాళ్ళు తెలుసుకోవాలని
అన్ని వైపులా చెక్కు పెట్టి మనకు అందించాడు పిరమిడ్ శక్తిని, ధ్యాన శక్తిని, శాకాహార శక్తిని. గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. సో అట్లా అందరం పిరమిడ్ని ఉపయోగించుకుందాం. మద్దుట్ల గ్రామంలో పిరమిడ్ అయిన తర్వాత ఎంతో మార్పు వచ్చింది. ఈ యొక్క పిరమిడ్ ఈ యొక్క ఊర్లో అయిన తర్వాత ఎంతో మార్పు జరగబోతుంది, ఎంతో గొప్ప శక్తి రాబోతుంది. ఎందుకంటే పిరమిడ్ ఉంటే అక్కడ వెలుగు, పిరమిడ్ అంటేనే సూర్యుడు. సో ఎన్నో రకాలైన ఈరోజు సునామీలు, టైఫాయిడ్లు, భూకంపాలు వస్తున్నాయి. అవన్నీ ఆపడానికి మనం పిరమిడ్లు ఎప్పుడైతే నిర్మించుకుంటామో భూకంపాలు ఆగిపోతాయి, సునామీలు తగ్గిపోతాయి, టైఫాయిడ్స్ అన్ని రాకుండా ఉంటాయి. అంటే ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఈ పిరమిడ్ శక్తి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక్క పిరమిడ్ శక్తి సింపుల్గా కనిపిస్తుంది. పిరమిడ్ శక్తి దాని పది అని 24 గంటలు చేస్తూనే ఉంటుంది. సో ఊరికో పిరమిడ్ కట్టుకుందామా? వినిపిస్తలే? ఇంటికో పిరమిడ్ కట్టుకుందామా? పిరమిడ్ శక్తిని ఉపయోగించుకుందామా? ధ్యానం చేద్దామా? ఓకే, ఇట్లా ఇంకా టైం లేదు కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే గంటల గంటలు చెప్పే అంత గొప్ప శక్తి పిరమిడ్కి ఉందన్నట్టు. సో పిరమిడ్తోని ధ్యానం చేసుకుందాం, వంటలలో ఉపయోగించుకుందాం, పిరమిడ్ వాటర్ను వాడదాం, వ్యవసాయ రంగంలో ఉపయోగించుకుందాం. ఈ యొక్క ఊర్లో ఒక ప్లేస్లో అద్భుతమైన పిరమిడ్ కట్టుకొని సామూహికంగా ధ్యానం చేసుకుందాం. జంతువుల్ని ప్రేమిద్దాం, జంతువుల్ని మిత్రుల్లాగా భావిద్దాం. అంతకుముందు నేను మాంసాహారనే, మా తాతలు తింటురు, వాళ్ళ తాతలు తింటురు, ఎన్నో ఆచారాలు ఉన్నాయన్న ఒక నమ్మకం ఉండేది. సరే ఏమవుతుంది మహా అయితే, లేకపోతే ఉత్త అన్నమైన తిందాం ఏముంది, వాటిని చంపుకొని తినాలనా అని అనిపించింది అన్నట్టు. అప్పుడు 2020లోనే శాకాహారం అవ్వడం స్టార్ట్ అయింది. దాని తర్వాత ఎంతో మార్పు, ఇప్పుడు ఆచారాలన్నీ ఒక మంచి కార్యక్రమాలు అవుతున్నాయి. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో లాభాలు. శ్వాస మీద ధ్యాస పెట్టి సార్ చెప్పినట్టు ఒక 3-4 గంటలు మనం ధ్యానం చేస్తే మనం మారుతాం, మన కుటుంబం మారుతుంది, మన అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో మార్పులు ఉపయోగపడతాయి మనకు కేవలం శ్వాస మీద ధ్యాస. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, చాలా చాలా ధన్యవాదాలు. గట్టిగా చెప్పండి రమేష్ కదా, సుధాకర్ చెప్పలు కొడదాం. విన్నారు కదా లైవ్గా ఆయన ఎక్స్పీరియన్సు. ఎక్కడి ఫ్రాన్స్లో మాంసం తినడు తప్ప శాకాహారులు కూర్చున్నా కనబడు. మనం ఉడకబెట్టుకొని తింటాం, వాళ్ళు పచ్చిదే తింటారు. నాకు ఒక మిత్రుడు పోయొచ్చిన మిత్రుడు చెప్పారు, అంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి. మరి ఆ ప్రదేశాల్లో ధ్యానం చేయడం, శాకాహారాలు చేయడం అంటే అది చాలా పెద్ద సాహసం. అంత పెద్ద సాహసవంతుడు కాబట్టి అక్కడికి పోయిండు ఆయన, లేకపోతే ఎందుకు పోతాడు? ఆయన గొంతు, ఆయన వాక్కు, అది అనుభవ జ్ఞానం నుంచి ఎవరు పెట్టినా ఒక బుల్లెట్ లాగా ఉంటాయి ఆ మాటలు. సో తప్పకుండా అందరం కొత్తగా వచ్చిన వాళ్ళకి మరొకసారి చప్పట్లు కొడదాం. ఈరోజు నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళందరూ మన పిరమిడ్ సొసైటీ తరపున వచ్చారు సొసైటీలోకి. కాబట్టి మన కుటుంబ సభ్యులు ఈరోజు పిరమిడ్ మాస్టర్లుగా మన కుటుంబ సభ్యులుగా వాళ్ళకి ఆహ్వానిస్తూ చప్పట్లతో వారికి ఏమంటారు ఏదో చెప్పేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ సందర్భంగా దేవేందర్ రెడ్డి దంపతులను 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మేడం మీరు చెప్పండి, ఎందుకు పిలిచారు అందరినీ చెప్పండి నాకు. పత్రిజీ మాస్టర్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ధ్యానం గురించి ధ్యానం చేసిన నుండి నాకు అంతా బాగుంది. నాకు ఆరోగ్యపరంగా బాగా లేకుండే, ఇప్పుడు చాలా బాగుంది. మీరు ధ్యాన అందరు వచ్చిన దానికి నా యొక్క వందనాలు. ఆత్మ బంధువులకు, ధ్యాన బంధువులకు నా యొక్క నమస్కారాలు. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా యొక్క ఆత్మవందనాలు. అలాగే మా ఇంటిపైన నిర్మించుకున్న పత్రిజీ ధ్యాన మందిరానికి మా ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చినటువంటి ధ్యాన బంధువులు, ఆత్మ బంధువులు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మన పూర్వీకులు ప్రతి ఒక్కరూ ధ్యానం చేసేవారు. ఆ ధ్యానం ఎంత గొప్పదంటే
ఒకటి పక్కన సున్నా ఉంటే ఎన్ని సున్నాలు పెరిగితే ఆ సంఖ్యకు అంత విలువ పెరుగుతుంది. అవునా కాదండి? ఒకటి పక్కన సున్నా ఉంటేనే దాని విలువ పెరుగుతూ ఉంటుంది. ఆ సున్నాని కనుగొంది కూడా మన భారతీయ శాస్త్రవేత్త ఆర్యభట్ట గారే. ఈ ధ్యానాన్ని కూడా ప్రపంచానికి తెలియజేసింది మన భారతీయులే. అలాంటి ధ్యానాన్ని మనం మర్చిపోయిన ధ్యానాన్ని మన గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు అత్యంత సులభంగా ఎవరైనా చేసుకునే విధంగా ఒక అరటి పండుని ఓకే నేను 2017 నవంబర్లో ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. అంటే నేను ఇక్కడ తాలారాంపూర్లో మాలాద్రి పిరమిడ్ వద్ద క్లాస్కి వెళ్ళిన ఆ క్లాస్ విని ఆ ఒకే రోజు నేను శాకాహారిగా మారిపోయాను, తర్వాత ధ్యానిగా మారిపోయాను. అప్పటి నుంచి ధ్యానం చేయడం వల్ల చాలా అద్భుతంగా ఉంది. మనం ధ్యానం చేయడం వల్ల ఏది అనుకుంటే అది కంపల్సరీ జరిగిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలా. ధ్యానం అనేది అద్భుతం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే, ఆనందంగా ఉండాలంటే ధ్యానం అనేది మన జీవితంలో తప్పనిసరి. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్. ఈ ఆహ్వాన మనిషి మీ వచ్చిన మీ అందరికీ మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. మరి పిరమిడ్ ఓపెనింగ్కి వెళ్దామా? నడుచుకుంటూ అలా వెళ్ళి భోజనాలు కూడా రెడీ కాలేదంటే ఇప్పుడే వార్త వచ్చింది. ఇంకా అరగంట టైం ఉంది, మాకు అరగంట టైం ఉంది. కాబట్టి అరగంట సేపట్లో అలా పోయేసి వద్దాం. 10 నిమిషాలు ధ్యానం బాగుంది కదా. నిజంగా తాళ్ళరాంపూర్ అంటే తాబేలు కథ ఉంది ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. అవునన్నా కాదన్నా దశావతారాల కథ మొదలయ్యేంత శక్తి ఈ ప్రాంతంలో ఉంది. గట్టిగా చప్పట్లు కూడా మీ ప్రాంతానికి. అప్పుడు ఎందుకు వచ్చారో పత్తి గారు ఈరోజు ధ్యానంలో మొత్తం అర్థమైంది. సో వండర్ఫుల్ ప్లేస్, శక్తివంతమైన ప్లేస్ ఇది. మరి అలాంటి శక్తివంతమైన ప్రదేశంలో శక్తివంతమైన పిరమిడ్ నిర్మించిన దేవేందర్ దంపతులు గట్టిగా చప్పట్లు కొడదాం మరొకసారి. మరి సాయి కృష్ణారెడ్డి గారు కార్యక్రమం చెప్పండి. అమ్మ దయచేసి వచ్చిన వాళ్ళందరూ పిరమిడ్ ధ్యాన మందిరం వద్దకు రావాలి. మనం పోయేటప్పుడు ఏం చేస్తామంటే మంచిగా ఇద్దరిద్దరు 26 జనవరికి 15 ఆగస్టుకు చిన్న పిల్లలు ఎట్లయితే జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకి జై అనుకుంటూ పోతారో మనం కూడా, ఎందుకంటే దేవేందర్ గారు ప్రేమగా మనందరిని ఆహ్వానించిండు. మంచిగా ఇద్దరిద్దరం మంచిగా లైన్గా ధ్యానం చేద్దాం, పిరమిడ్లు నిర్మిద్దాం అనుకుంటా ఆ పిరమిడ్ దాకా పోయి మంచిగా ఓపెన్ చేసుకొని వచ్చి ఇక్కడ భోజనం చేసుకుందాం. గురువుగారు ఒక్క నిమిషం, ఒక్క 2 నిమిషాలు ముందుగా ఇక్కడ మనకు పిరమిడ్ ధ్యానం ఏదైతే ఉందో, ఈ పిరమిడ్ ధ్యానం అంటే ఇది ఎక్కడి నుంచి మొదలైంది, మనకు దీని యొక్క చరిత్ర కూడా తెలవాలి. సుధాకర్ గారు ఇందాక చెప్పారు. ఇందాక సుధాకర్ గారు చెప్పినట్టు యూరోప్లో 900 సంవత్సరాల కింద అంటే పిరమిడ్ దాని యొక్క చరిత్ర ఇవన్నీ చెప్పారు. అక్కడికి ఎలా వచ్చిందంటే మళ్ళీ చరిత్ర ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది పిరమిడ్ చరిత్ర అంటే మళ్ళీ భారతదేశం అనే చెప్పాలి. ఎట్లా అంటే మనం గ్రంథాలు తీసుకుంటే మానసార అనే ఒక మహాగ్రంథము ఆగమ శాస్త్రం. మన ప్రతి గుళ్ళు పిరమిడ్లే, గోపురాలు పిరమిడ్లే. మీరు కావాలంటే పరిశీలించుకోవచ్చు. మానసార అనే గ్రంథం, అందులో మనకు ఆగమ శాస్త్రం అంటే పిరమిడ్ రకాలు ఎలా కట్టాలి ఏంది, మళ్ళీ ఈ గ్రంథం నుంచే పాశ్చాత్య దేశంకి వెళ్ళినాయి, మళ్ళీ భారతదేశం నుంచే వెళ్ళినాయి. కాబట్టి అంత గొప్ప నేల మన భారతదేశం. కాబట్టి మనం గత కొన్ని రోజులుగా ఇంకొక చిన్న మీకు మాట చెప్పాలి. కొన్ని రోజులుగా మనకు పార్లమెంట్లో ఒక చర్చ నడుస్తున్నది, వందే మాతరం. ప్రతి ఇంట్లో, ప్రతి బడిలో, ప్రతి ఆఫీస్లో వందే మాతరం గీతం పాడాలి, ప్రతిరోజు పాడాలి. అంత గొప్ప నేల మన భారత మాత నేల. ఈ ఆఫీసు బళ్ళల్లో, ఇంట్లలో కాదు, ప్రతి గుళ్ళో కూడా ఈ వందే మాతరం అంటే మన భూమికి వందనం చెయ్యాలి. మనం నడుస్తున్నాం, పంట పండించుకుంటున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, లేస్తున్నాము, కంటున్నాం,
మళ్ళీ చస్తున్నాము, అందులోకే వెళ్తున్నాము. కాబట్టి మనల్ని పుట్టించింది అదే, మనల్ని తీసుకెళ్ళేది అదే. ముందుగా మనం మన కంటితో చూసింది మన భరత భూమినే. కాబట్టి అలాంటి ఒక గొప్ప భూమిని ఎప్పుడు ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా మర్చిపోకూడదు. అలాంటి ఒక భూమికి మనం కూడా ఎప్పుడు రుణపడి ఉండాలి. వందే మాతరం. పదండి వెళ్దాం. ఇద్దరిద్దరుగా అలా నడుచుకుంటూ అలా తిరిగేసి పిరమిడ్ రిబ్బన్ కట్ చేసుకొని వచ్చి భోజనం చేసిన తర్వాత మళ్ళీ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. पिरामिड जगत के ब्रह्मर्षि पितामह पत्री जी की, ब्रह्मर्षि पितामह पत्री जी की, ब्रह्मर्षि पितामह पत्री जी की, ज्ञान जगत की, ज्ञान जगत की, शाकाहार जगत की, शाकाहार जगत की, पिरामिड जगत की, पिरामिड जगत की, छेदाम छेदाम ज्ञानम चेतम, छेदाम छेदाम ज्ञानम चेतम, कड़दाम कड़दाम पिरामिड कड़दाम, कड़दाम कड़दाम पिरामिड कड़दाम, జ్ఞానమంటే శ్వాసమీద ధ్యాస, జ్ఞానమంటే శ్వాసమీద ధ్యాస, శాకాహారమంటే భోజనం, శాకాహారమంటే కూరగాయల భోజనం, శాకాహారమంటే కూరగాయల భోజనం, చేద్దాం చేద్దాం జ్ఞానం చేద్దాం, చేద్దాం చేద్దాం జ్ఞానం చేద్దాం, ఉందాం ఉందాం శాకాహారులుగా ఉందాం. ఉందాం ఉందాం శాకాహారులుగా ఉందాం, ఉందాం ఉందాం శాకాహారులుగా ఉందాం, ఉందాం ఉందాం శాకాహారులుగా ఉందాం, కడదాం కడదాం పిరమిడ్ కడదాం చేద్దాం, ఉందాం ఉందాం శాకాహారంగా ఉందాం 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 శాకాహారంగా ఉందాం 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 శాకాహారులుగా ఉందాం, శాకాహారమంటే కూరగాయల భోజనం, శాకాహారమంటే కూరగాయల భోజనం, ఇద్దరిద్దరు దయచేసి ఇద్దరిద్దరు నిలిచారు. అమ్మ దయచేసి ఇద్దరిద్దరు ఉండండి, ఇద్దరిద్దరు ఉండాలి అందరూ. ఇద్దరిద్దరు ఫ్రీ ఉంటుందమ్మా. ఒక్క అర్ధగంట 30 నిమిషాలు సమయం ఇవ్వండి. పిల్లలు 26 జనవరి నుంచి 15 ఆగస్టు మొదలవుతారు. మనం ఆనందంగా शाकाहार जगत के, पिरामिड जगत के, ब्रह्मर्षि पितामह पत्री जी की आरोग्याనికి ఆనందానికి శక్తికి మార్గం, శక్తికి మార్గం, శక్తికి మార్గం, ముక్తికి మార్గం, ముక్తికి మార్గం, యోగుల మార్గం, యోగుల మార్గం, యోగుల మార్గం, మహానుభావులందరి మార్గం, మహానుభావులందరి మార్గం. शाकाहार जगत के, पिरामिड जगत के, पितामह पत्री जी के, पितामह पत्री जी के, ज्ञान जगत के, पितामह पत्री जी के, आलरामपुर ग्रामस्थुలందరి के, पिरामिड के, రకరకాల రోగాలు రకరకాల రోగాలు మనిషి మేలుకో ఆకులు తిన్న మేకలు బుగ్గ వేసుకుంటుంటే మేకలు తిన్న మనుషులు మంచాలు వేసుకుంటున్నారు. నడరా నడిచి
మనిషి మేలుకో శాకాహారిగా మారిపో ఆకులు తిన్న మేక కొండలెక్కుతుంటే ఆకులు తిన్న మేక కొండలెక్కుతుంటే ఆకులు తిన్న మేక కొండలెక్కుతుంటే మేకలు తిన్న మానవుడు మంచాలెక్కుతుంటే అందుకే మనిషి మేలుకో అందుకే మనిషి మేలుకో అందుకే మనిషి మేలుకో చేయాలి దానం చేయాలి స్టూడెంట్స్ మళ్ళీ జైన్ గారు అండి శాకాహారం తినాలి శాకాహారం తినాలి ధ్యానం చేయాలి ధ్యానం చేయాలి శ్వాస మీద ధ్యాస. చేయాలి 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 కట్టాలి 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 మానాలి 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 తినాలి 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 ఆకులు తిన్న మేక కొండలెక్కుతుంటే ఆకులు తిన్న మేక కొండలెక్కుతుంటే అందుకే మనిషి మేలుకో మనిషి మేలుకో మనిషి మేలుకో మనిషి మేలుకో ఆరోగ్యమే ఆరోగ్యమే ఆరోగ్యానికి శాకాహారం ఆనందానికి శాంతికి మార్గం శక్తికి మార్గం శక్తికి మార్గం ముక్తికి మార్గం తినాలి 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 మార్గం కృష్ణుడి మార్గం మనందరి మార్గం మనందరి మార్గం మనందరి మార్గం అందుకే ఓ మనిషి మేలుకో ఓ మనిషి మేలుకో ఓ మనిషి మేలుకో ఓ మనిషి మేలుకో ఆకులు తిన్న మేక కొండలెక్కుతుంటే మహానుభావులందరి మార్గం మనందరి మార్గం మనందరి మార్గం మనందరి మార్గం అందుకే ఓ మనిషి మేలుకో ఓ మనిషి మేలుకో ఓ మనిషి మేలుకో చేయాలి 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 చేయాలి
దేవుడున్నాడు నవ సమాజం అవతరించాలి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ముందడు పెట్టు शाकाहार जगत के पिरामिड जगत के पितामह पत्री जी के पत्री जी पिरामिड ध्यान मंदिरानी के पत्री जी पिरामिड ध्यान मंदिरानी के पत्री जी पिरामिड ध्यान मंदिरानी के ध्यान जगत के शाकाहार जगत के पिरामिड जगत के ఒక నిమిషం వచ్చేయండి ఎంతమంది వస్తే అంతమంది నిలబడండి వచ్చేసి స్వామీజీకి వచ్చి అంతా రమ్మని ఎంతమంది వస్తారు అందరు మొత్తం లేదు నిలబడండి అందరూ కళ్ళు రోడ్డు పూసుకోండి హాయిగా శ్వాసని గమనిస్తూ అలా నిలబడండి కళ్ళు మూసుకుందాం ఆలోచన లేని స్థితిలో ఉందాం చక్కటి రోజు పత్రిజీ పిరమిడ్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఒక 5 నిమిషాల పాటు ఇలా కూర్చొని శక్తి ప్రసంగంతో శక్తిని స్థితం చేద్దాం. పిరమిడ్ని ఏ ఆలోచన లేదు, కంప్లీట్ ఎంటీ అవర్ మైండ్.
అదండి ध्यान जगत की ध्यान जगत की पिरामिड जगत की पिरामिड जगत की शाकाहार जगत की शाकाहार जगत की जय बोलो ब्रह्मर्षि पितामह पत्री जी की पितामह पत्री जी की ध्यान तालारामपुर की पिरामिड तालारामपुर की रजिता మేడం को पिरामिड పేరెంట్ తెలుసుకుందామా మీరు ఒక్క నిమిషం అలా పోయి రాపోరు అంటే అందరూ ఇసిరండి మరి ఆనందమాయే ఈ ధ్యానము ఆనందమాయే ఆనందమానందమాయే ఈ ధ్యానము ఆనందమాయే మాటల కందని హాయే మన మౌనము పొందే హాయే మాటల కందని హాయే మన మౌనము పొందే హాయే ధ్యానమే పోలలాగ సాగని ధ్యానమే పోలలాగ సాగని గానమే గాలిలాగ తాకని గానమే గాలిలాగ తాకని ఈ క్షణం ప్రతిక్షణం జ్యోతి అయి వెలగని ఈ క్షణం ప్రతిక్షణం జ్యోతి అయి వెలగని ఆనందమానందమాయే ఈ ధ్యానము ఆనందమాయే మాటల కందని హాయే మన మౌనము మాటల కందని హాయే మన మౌనము పొందే హాయే మాటల కందని హాయే చాలే సార్ టైం నీవు వెళ్ళు దారులలో ఒడిదొడుకులు ఎదురైనా ఆపివేయకు నేస్తం నీ గమ్యం చేరే వరకు నీవు వెళ్ళు దారులలో ఒడిదొడుకులు ఎదురైనా ఆపివేయకు నేస్తం నీ గమ్యం చేరే వరకు నీవు చేయు ధ్యానములో నొప్పులెన్ని అనిపించినా పట్టు వదలకో నేస్తం నీ కర్మలు తొలిగే వరకు నీవు చేయు ధ్యానములో నొప్పులెన్ని అనిపించినా పట్టు వదలకో నేస్తం నీ కర్మలు తొలిగే వరకు సాధననే పెంచాలి సత్సంగం చెయ్యాలి సాధననే పెంచాలి సత్సంగం చెయ్యాలి సద్గురువు బోధనందుకొని శ్వాసతో నీవు నడవాలి ఆనందమాయే ఈ ధ్యానము ఆనందమాయే మాటల కందని హాయే మన మౌనము పొందే హాయే మాటల కందని హాయే మన మౌనము పొందే హాయే ధ్యానమే పూలలాగ సాగని ధ్యానమే పూలలాగ సాగని గానమే గాలిలాగ తాకని గానమే గాలిలాగ తాకని ఈ క్షణం ప్రతిక్షణం జ్యోతి అయి వెలగని ఈ క్షణం ప్రతిక్షణం జ్యోతి అయి వెలగని ఆనందమానందమాయే ఈ ధ్యానము ఆనందమాయే ఆనంద ఆనందమానందమాయే ఈ ధ్యానము ఆనందమాయే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ
సప్ బయట ఇప్పుడు ఇది ఏం చేస్తామంటే వీడికని స్టార్ట్ చేస్తావు ధ్యాన మహాయాగానికి ఆహ్వానిస్తూ ఒక నిమిషం సారీ ఇట్లా ఇరికెన్ తీసుకొని మధ్యలో పెట్టు. ఆల్రెడీ ఆఫీస్లో పెట్టాను మళ్ళీ రెస్పాన్స్ రాలేదు. రేపు కలుస్తారు. రేపు కానీ ధ్యాన బంధువులందరికీ ధ్యానాభివందనాలు. ఈ నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 11 రోజుల పాటు ప్రపంచ శాంతి కొరకు పత్రిజీ శక్తిస్థల్ మహేశ్వర మహాపిరమిడ్ కైలాసపురి కడతాల్ నందు 11 రోజుల పాటు ధ్యాన మహా యాగాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా నుండి పెద్ద ఎత్తున ధ్యాన బంధువులందరినీ ఆహ్వానించడం కొరకు ఈరోజు ఏరిగట్ల మండలం తాళ్ళరాంపూర్ గ్రామంలో ధ్యాన దంపతులు శ్రీమతి శ్రీ బద్దం రజిత దేవేందర్ గార్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టు సభ్యులు మన దామోదర మహాస్వామి గారు ఇచ్చేసి నిజామాబాద్ జిల్లా ధ్యానులందరినీ ఆహ్వానించడం జరిగింది. మన నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్లందరూ వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించి 11 రోజుల పాటు జరిగే ఈ ధ్యాన కార్యక్రమంలో మనమందరం పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేసుకుందాం. మరి ప్రపంచ శాంతి కొరకు జరుగుతున్న ఈ యాగంలో మనమందరం పాలు పంచుకొని మరి అంత గొప్ప కార్యక్రమం, వేలాది మంది లక్షలాది మంది పాల్గొనే కార్యక్రమం. మరి ఆ కార్యక్రమంలో అద్భుతమైనటువంటి అన్నప్రసాదం, ధ్యానము, అదేవిధంగా సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి ఎంతో వ్యయ ప్రయాసాలతో ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మనమందరం కూడా ఎంత వీలైతే అంత ఎవరికి తోచిన విధంగా వారు మరి సహాయ సహకారాలు అందించి మరి ఇదివరకే నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కు విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పారు, చైర్మన్ గారు, మరి 1 మాస్టర్ 1 బుక్ అని చెప్పేసి ఇదివరకే ఈ జిల్లాలో అందరికీ కూడా అన్నప్రసాదం కొరకు విరాళాల కొరకు బుక్కులను అందజేయడం జరిగింది. మనకి ఇంకా 7 రోజుల సమయం ఉంది. మరి అందరూ కూడా ఆ బుక్కులన్నింటినీ ఫిలప్ చేసి కొత్త వారిని అందరినీ ఆహ్వానించి మరి అందరి చేత ఈ కార్యక్రమంలో మరి విరాళాలను సేకరించి ఆ గొప్ప కార్యంలో విశ్వంలో విత్తివేసి పొత్తు కూడుకుందాం. మరి నిజామాబాద్ జిల్లా అంటే మరి మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టు సభ్యులకు, యావత్ పిరమిడ్ మాస్టర్లకు, పిరమిడ్ సొసైటీకి ఒక ప్రత్యేకమైన ప్రేమ, గౌరవం. ఎందుకంటే పత్రిజీ గారు జన్మించిన జిల్లా. మరి ఈ జిల్లా నుంచి పెద్ద ఎత్తున ధ్యానాలు తరలి వస్తారు, పెద్ద సంఖ్యలో సేవా కార్యక్రమంలో పాల్గొంటారు. మరి అదే స్థాయిలో విరాళాలను కూడా అందజేస్తారనే ఒక నమ్మకం, విశ్వాసం ఉంది. కాబట్టి మనమందరం కూడా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ ఒక పత్రిజీలాగా భావించి ఈ గొప్ప కార్యక్రమంలో మనమందరం పాల్గొని 11 రోజుల పండుగలో పాల్గొందాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. 21వ తేదీ రోజు ప్రపంచ ధ్యాన దినోత్సవం కావున మరి ఉదయం 9 గంటల నుండి అక్కడ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మనమందరం కూడా ఆ కార్యక్రమానికి వీలైతే ఒకరోజు ముందు మరి లేకుంటే 21వ తేదీ రోజు అక్కడికి చేరుకుందాం. మన నిజామాబాద్ జిల్లా నుంచి పెద్ద ఎత్తులో తరలి వస్తారని మన గత సంవత్సరం కూడా ప్రత్యేక అకామిడేషన్ ఇచ్చారు. మరి ఈ సంవత్సరం కూడా మనకు ప్రత్యేకమైనటువంటి అకామిడేషన్ని నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్లకు ఇస్తున్నారు. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని మనకు కల్పించి మనకు ఒక ప్రేమతో, మర్యాదతో, గౌరవంతో మనందరినీ అభిమానిస్తున్నారు. కాబట్టి మనం కూడా అదే స్థాయిలో ఆ కార్యక్రమానికి వెళ్ళి విజయవంతం చేద్దాం. మరి జిల్లా ధ్యానులందరికీ ఇదే మా ఆహ్వానం. థ్యాంక్ యూ. ధ్యానమిత్రులందరికీ నమస్కారం. డిసెంబర్ 21 నుంచి 31 వరకు జరిగే ఆ ధ్యాన మహాయాగం ఈ భూమి మీద ఒక గొప్ప కార్యక్రమం. అంతకంటే గొప్ప కార్యక్రమం లేదు అని
చెప్పుకోవాల్సింది ఏదైనా ఉన్నది అంటే ఆ డిసెంబర్లో జరిగే ఆ 11 రోజుల కార్యక్రమం. అంతకంటే గొప్పది, అంతకంటే అతీతమైంది, దానికి మించింది ఈ భూమి మీద ఇంకొకటి లేదు. అంత గొప్పగా ఉంటుంది దాని పర్పస్. అందుకే ఆ కార్యక్రమంలో పాల్గొనడము, దానికి సేవ చేయడం ఆత్మకు ఒక ఆత్మతృప్తి కలుగుతుంది. సృష్టిలో పదే పదే చెప్తూనే ఉన్నాయి, ఎక్కడ ఫ్రీ అనే పదం లేదు, ఫ్రీ అనే భోజనాలు లేవు. ఈరోజు దేవేందర్ రెడ్డి దంపతులు భోజనం అందించారంటే ఆ గజ్జంలో ఎన్నో బాకీలు ఉంటాయి. ఆ బాకీలు భోజనానికి బాకీలు లేవు, ఈ విధంగా చెల్లుబాటు అవుతాయి. లేదు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫంక్షన్లో తిన్నప్పుడు ఆ తినకుండా ఉన్నప్పుడు తిరిగి వాళ్ళకు అలాంటి వాళ్ళందరూ వస్తే వాళ్ళకు ఇలాంటి భోజనం అందించారు. అంటే గతంలో కూడా వీళ్ళు ఇలా ఆ ధ్యాన మార్గంలో ఉన్నప్పుడు ఎంతోమంది దగ్గర రకరకాల భోజనాలు స్వీకరిస్తాం, ఎంతోమంది ఇళ్ళల్లో. ఈ జన్మలో తిరిగి వాళ్ళందరూ ఇలా వచ్చినప్పుడు ఆ కార్యక్రమం చేపట్టి దాని ద్వారా ఆ బరువు దింపుకుంటాం. సృష్టి అంతా ఇదే. పేరంటానికి వెళ్తాం, పేరంటానికి పిలుస్తాం, భోజనం తింటాం, భోజనం పెడతాం. ప్రతిదీ ఇలాగే ఉంటుంది. ఏ కార్యక్రమంలో పోయి తింటావో తిరిగి ఆ కార్యక్రమం చేయాలి, మళ్ళీ ఆ కార్యక్రమం నీ భోజనం లెక్క తీర్చుకోవాలి. మరి మనకందరికీ ధ్యానానికి సంబంధించిన లెక్కలే ఎక్కువ ఉంటాయి. అందుకే ధ్యాన కార్యక్రమానికి అంటేనే మనకు ఒక ఆనందము, ఒక తృప్తిని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ ఉంటాయి. శరీరం నిలబడాలంటే ఈ అన్నమే కోశానికి ఆహారమే కావాలి, మంచి ఆహారం. భోజనాన్ని బాగా చేశారా లేదా? బాగా చేస్తే చప్పట్లు కొడదాం. బాగున్నాయి. విజయలక్ష్మి మేడం వాళ్ళ బృందం అంతా. అలాగే ఈ యాగానికి కూడా, అన్నప్రసాద యజ్ఞానికి కూడా మనం అందరం చేదోడు వాదోడుగా ఉందాం. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంఖ్య మరింతగా నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, మొత్తం 2 రాష్ట్రాలు కలిపితే ఎక్కువ మంది కనబడేది నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి మీ అందరికీ మరొకసారి ఆహ్వానం పలుకుతున్నాను. బుక్స్ లేని వాళ్ళు ఉంటే సార్ దగ్గర బుక్స్ ఉన్నాయి, తీసుకోండి. పాంప్లెట్ కావాలంటే పాంప్లెట్లు ఉన్నాయి. మరొకసారి దేవేందర్ రెడ్డి దంపతులు గట్టిగా చప్పలతో అభినందన తెలియజేద్దాం. మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు, చక్కటి భోజనం అందించారు. ఇలాగే ఆ దంపతులు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు కూడా బొమ్మ
ఓకే సూపర్ అమ్మ మంచిగా సక్సెస్ అయింది ఫుల్ శాకాహారం అయితే అద్భుతంగా జరిగింది